హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ మిర్రర్స్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఇదే చాప్టర్ కు సంబంధించి 2023-24 లో ఇచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఎబ్స్ట్రాక్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఎవరైతే ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ఎబ్సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరి కోసం ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మాక్ టెస్ట్లుగా చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఫర్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ విజిట్ దిస్ వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ప్రీవియస్ క్వశ్చన్, an object placed on the principal axis PA and principal axis of convex lens of focal length 10 centimeters. Plane mirror is placed on the other side of lens. అంటే ఒక లెన్స్ తీసుకున్నారు, ఆ లెన్స్ కి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఇంకొక ప్లేన్ మిర్రర్ ని ప్లేస్ చేశారు. సో గివెన్ ఇన్ఫర్మేషన్ కి ఒక డయాగ్రామ్ గీస్తే, సో ఇక్కడ ఒక లెన్స్ ఉంది, ఈ లెన్స్ కి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఒక ప్లేన్ మిర్రర్ ని ప్లేస్ చేశారు. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్లేన్ మిర్రర్ కి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఈ ప్లేన్ మిర్రర్ ముందు కూడా 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉండాలి కదా. మరి ఎందుకంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ కదా. సో ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ కూడా ఎంత ఉండాలి, ఇక్కడ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. క్వశ్చన్ ఏం అడిగాడు, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ ఈజ్. సో ఈ లెన్స్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది అన్నాడు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు ప్లేన్ మిర్రర్ కి ముందు ఆబ్జెక్ట్ ఉంటాయి కదా, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మరి ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి లెన్స్ వల్ల వస్తుంది. ఈ లెన్స్ కి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇమేజ్ అవుతుంది. మరి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఈ లెన్స్ కి ముందు కొంత ఆబ్జెక్ట్ ఉండాలి కదా. సో ఇక్కడ ఓ అనే ఆబ్జెక్ట్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కి మనం గీసిన డయాగ్రామ్ ఇది. మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ లో ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చారు, 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో పాజిటివ్ గా తీసుకుంటాం, ఎందుకంటే కన్కేవ్ మిర్రర్ కదా, పాజిటివ్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఈ 20 సెంటీమీటర్స్ లో నుంచి 5 తీసేస్తే సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ డిస్టెన్స్ ఐ డాష్ వస్తుంది. సో ఐ డాష్ ఈక్వల్ టు ఎంత, 15 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ u ఈక్వల్ టు ఎంత. సో 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో ఈ ఫార్ములా మీకు తెలుసు కదా, ఈ ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే సో 1/f అంటే ఎంత, ఇక్కడ 1/10, ఇక్కడ 1/10 ఈక్వల్ టు 1/v. v అంటే ఎంత వచ్చింది మనకు, 15 సెంటీమీటర్స్. 1/15 మైనస్ 1/u. సో 1/15 మైనస్ 1/10. 1/u ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 1/30 వస్తుంది. సో u ఈక్వల్ టు ఎంత, మైనస్ 30. సో ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత, 30 సెంటీమీటర్స్. అంటే మైనస్ తో ఇక్కడ మనకు పని లేదు, మైనస్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్